అత్యంత దారుణమైన విషాదకరమైన సంఘటన ఇది. మీకు గుర్తుకుండే ఉంటుంది. ముగ్గురు పిల్లలకు విషం తాగించి ఆ ముగ్గురు పిల్లలపైన పెట్రోల్ పోసి నిప్పంటించి తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్న నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన అత్యంత దారుణమైన సంఘటన. ఈ సంఘటనలో మళ్ళీ ఒక కొత్త కోణం ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఆ ముగ్గురు పిల్లల అంత్యక్రియలు చూసేందుకు, ఆ ముగ్గురు పిల్లల్ని చివరిసారి చూసేందుకు ఆ పిల్లల తల్లి దీప రాలేదు. కనీసం రావటానికి ఆమె ఇష్టపడలేదని పోలీసులు ప్రకటించారు. దీంతో అనాథలుగా తల్లి తండ్రి ఉండి కూడా, తండ్రి చనిపోయినప్పటికీ పెద్ద కుటుంబం ఉండి కూడా, తల్లి ఉండి కన్న తల్లి ఉండి కూడా ఆ పిల్లల శవాలని మున్సిపాలిటీ వాళ్ళు ఆ పిల్లల శవాలకి అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందరికీ గుర్తే ఉంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్దబోయేపల్లెకి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు తన ముగ్గురు పిల్లల్ని తీసుకొని శ్రీశైలం దారిలో వచ్చి నాగర్ కర్నూలు జిల్లాలో ఆ ముగ్గురు పిల్లలకి విషం తాగించి, ఆ ముగ్గురు పిల్లలు సొంత కన్న పిల్లలకే విషం తాగించి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ డెడ్ బాడీస్ పైన పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటనని ఇంకా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మర్చిపోనే లేదు. వెంకటేశ్వర్లు ఫోటో చూసినా, ఆ ముగ్గురు పిల్లల ఫోటోలు చూసినా కన్నీళ్ళు వస్తున్నాయి. అయితే పిల్లలు మరణించిన విషయం తెలిసిన వెంటనే ఆ తల్లి అయితే వెంకటేశ్వర్లు భార్య దీప బోరున విలపిస్తూ కనిపించారు. ఆమె గుండెలు అవిసేలా రోధించారు. అయినప్పటికీ కూడా ఆ ముగ్గురు పిల్లల అంతిమ సంస్కారాల్ని చూడడానికి మాత్రం ఆమె రాలేకపోయారు. రాను అని చెప్పేసినట్టుగా పోలీసులు, నాగర్ కర్నూలు పోలీసులు చెప్తున్నారు. ఆ ముగ్గురు పిల్లల్ని చూడటానికి నేను రాలేను, ఆ ముగ్గురు పిల్లల్ని నేను అలా చూడలేను అంటూ ఆమె బాధతో అంత్యక్రియలకు కూడా దూరంగా ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఆమె బంధువులు ఎవరైతే వెంకటేశ్వర్లు సోదరుడు మల్లికార్జునే, ఆయనే ఈ ముగ్గురు పిల్లలకి శవాల్ని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పజెప్పేసి వెళ్ళిపోయినట్టుగా నాగర్ కర్నూలు పోలీసులు చెప్తున్నారు. ఒక్కసారి తలుచుకోండి, కన్న పిల్లలు, ముగ్గురు పిల్లలు, అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు తండ్రి చేతిలో తండ్రి రాక్షసుడై హతం చేస్తే, తండ్రి రాక్షసుడై క్రూరంగా అత్యంత దారుణంగా చంపేస్తే ఆ పిల్లల్ని చూడాలని ఏ తల్లి కోరుకోదు చెప్పండి. కానీ ఈ తల్లి కోరుకోలేకపోయింది. ఈ తల్లి ఆ పిల్లల్ని చివరి చూపు చూడటానికి కూడా ఇష్టపడలేదు. కారణాలు ఏవైనా కావచ్చు. ఆ తల్లి ఆ తల్లి దీపా చెబుతున్న మాటల ప్రకారం, నేను అలా నా పిల్లల్ని చూడలేను, ముగ్గురు పిల్లల్ని ఒక్కసారిగా శవాలుగా చూడలేను, ఆ బాధను నేను భరించలేను, ఆ బాధను నేను దిగమింగలేను, ఆ బాధను నేను ఓర్చుకోలేనని ఆమె వెర్షన్ చెబుతున్నప్పటికీ పోలీసులు మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. ఆమె రావడానికి నిరాకరించిందని, ఆమె రావటం లేదని. ఆమె వాళ్ళ బంధువులు కూడా, మల్లికార్జున ఎవరైతే వెంకటేశ్వర్లు బంధువులు కూడా ఎవరైతే ఈ కేసులో నాగర్ కర్నూలుకు వచ్చి ఆ పిల్లల శవాల్ని స్వాధీనం చేసుకున్నారో వాళ్ళ బంధువులు కూడా మున్సిపాలిటీ వాళ్ళకి ఆ శవాల్ని అప్పజెప్పేసి మీరే అంత్యక్రియలు చేసేయండి వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్ద బోయేపల్లి గ్రామంలో పుట్టిన ఆ ముగ్గురు చిన్నారులు అనాథలుగా, అత్యంత అనాథలుగా, బంధువులుండి, పెద్ద కుటుంబం ఉండి, కోట్ల ఆస్తి ఉండి కూడా అనాథలుగా మారిపోయారు. తండ్రి చేసిన దుర్మార్గానికి బలైపోయి, తండ్రి చేసిన తప్పుకి బలైపోయి, బలి పశువులై, తండ్రి తీసుకున్న ఒక క్రూరమైన నిర్ణయానికి ప్రాణాలు కోల్పోయి, తండ్రి చేతుల్లోనే విషం తాగి, తండ్రి చేతుల్లోనే పెట్రోల్ బాటిల్ పోసి పెట్రోల్లో మలమల మాడి మసైపోయారు. తండ్రి చేసిన ఈ దుర్మార్గాన్ని ఎవ్వరూ చూడటానికి కూడా ఇష్టపడట్లేదని తెలుస్తోంది. వెంకటేశ్వర్లు చేసిన ఈ దుర్మార్గాన్ని ఎవరూ చూడటానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకు వెంకటేశ్వర్లు పిల్లల్ని చంపేశాడు అని పోలీసుల్ని ఆరా తీస్తే, పోలీసుల్ని కొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, పిల్లల మీద ఉన్న అతి ప్రేమతోనే వెంకటేశ్వర్లు ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు ఒక కాజ్గా చెప్తున్నారు. దీపకి ఏదైతే ఆగస్టు 30వ తేదీన ఇతను ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఆగస్టు 30వ తేదీ నుంచి 30వ తేదీకి ముందే తల్లి దీపకి, ఎవరైతే ఈ ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు కదా, తల్లి పేరు దీపిక, తండ్రి పేరు వచ్చే దీప, తండ్రి పేరు వెంకటేశ్వర్లు, వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణ నేపథ్యంలో మొత్తం తను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని, ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తున్న తరుణంలో ముగ్గురు పిల్లలు అతని కంటికి కనిపించారు. నేను చనిపోతే నా పిల్లలు ఖచ్చితంగా అనాథలవుతారని ఆ భయంతోనే ముగ్గురు పిల్లల్ని వెంట తీసుకొని నేరుగా శ్రీశైలం వెళ్ళాడు బైక్ పైన. అటు నుంచి నాగర్ కర్నూలు వచ్చాడు.
నాగర్ కర్నూల్లో ఇద్దరు పిల్లల్ని ఒకచోట, సూర్యతండ సమీపంలో ఇద్దరు పిల్లల్ని ఒకచోట, అట్లాగే కల్వకుర్తి సమీపంలోని తాండ్ర దగ్గర పెద్ద కూతుర్ని చంపేసి విషం తాగించి అత్యంత దారుణంగా వాళ్ళని చంపేసి ఆ తర్వాత ఆ ముగ్గురు శవాలపైన పెట్రోల్ పోసి తగలబెట్టేసి ఆ కల్వకుర్తికి కొద్ది దూరంలో ఉన్న వెల్దండ అనే ఒక మండల కేంద్రానికి సమీపంలో ఉన్న పెద్దాపూర్ అనే ఒక విలేజ్ శివారులోకి వెళ్ళి అతను కూడా విషం తాగి ప్రాణాలు కోల్పోయాడు వెంకటేశ్వర్లు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, భార్యతో గొడవ తర్వాత తను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. తను ఆత్మహత్య చేసుకుంటే తన పిల్లలు అనాథలైపోతారని భావించాడు. అందుకే ముందు తన పిల్లల్ని చంపేసి ఆ తర్వాత ఈ తండ్రి ఆ దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నాడు. నిజంగా ఏ తండ్రి చేయకూడని పనిది. తలుచుకుంటేనే బాధేస్తోంది. నిన్న నుంచి చెప్తున్నట్టుగా మీ పిల్లల మీద ఎందుకు రుద్దుతున్నారు మీ దుర్మార్గమైన ఆలోచనల్ని? మీ పిల్లల మీద ఎందుకు రుద్దుతున్నారు మీ ఎమోషన్స్ని? మీ చేతగాని తనాన్ని, లేకపోతే ఎదురించలేని తనాన్ని, ప్రశ్నించలేని తనాన్ని మీ పిల్లల మీద రుద్ది వాళ్ళకి ఎందుకు శిక్ష వేస్తున్నారు? గుత్తా వెంకటేశ్వర్లు మరణాన్ని నిజంగా విషాదంగా చూడాలి ఇక్కడ, కానీ అతను చేసిన పనిని విషాదంగా చూడలేకపోతున్నాం. గుత్తా వెంకటేశ్వర్లు తను చావాలని కూడా చావాల్సి వచ్చిందేమో, పాపం చనిపోతే అయిపోయేదేమో. పిల్లల్ని ఎందుకు చంపేశాడు? ఎక్కువ మంది మా కామెంట్స్లో చెప్తున్న మాటలు ఇవే. చస్తే తను చావాల్సింది కదా, పిల్లల్ని ఎందుకు చంపేశాడు? ఆ పిల్లలకి ఏం లోకం తెలుసు? మోక్షిత వయసు 8 సంవత్సరాలే. 2nd క్లాసో 3rd క్లాసో చదువుతుంది అమ్మాయి. స్కూల్కి ఇప్పుడిప్పుడే వెళ్తుంది. నాన్న వెంట తీసుకెళ్తే చాక్లెట్ కొలిస్తాడనుకుంటుంది, కానీ పురుగుల మందు డబ్బా ఓపెన్ చేసి తాగిస్తాడని ఎందుకు ఆలోచిస్తుంది అమ్మాయి? 6 ఏళ్ల వర్షిని నాన్న బిస్కెట్లో చాక్లెట్లో కొనిస్తుంది అనుకుంటే, కానీ పురుగుల మందు తాగిస్తాడని ఆలోచిస్తుందా? అలా శివదత్త కొడుకు ఒకే ఒక వారసుడు, వాడికి 4 ఏళ్ళు పాపం ఆ బాలుడికి. వాడు కూడా ఆలోచిస్తాడా? నాన్న బండెక్కించుకొని తీసుకెళ్ళిపోతే షాపింగ్ చేయిస్తాడు, చాక్లెట్ కొనిస్తాడు, ఐస్ క్రీమ్ కొనిస్తాడని నమ్ముతారు పిల్లలు తప్ప, చంపేస్తాడని ఊళ్ళో ఉన్న జనం నమ్ముతారా? బంధువులు నమ్ముతారా? భార్య కూడా నమ్మదు కదా. కానీ వెంకటేశ్వర్లు వీళ్ళ నమ్మకం మొత్తాన్ని చంపేశాడు. వెంకటేశ్వర్లు చేసిన పనిని చూస్తే, ఒకవేళ భార్యాభర్తలు ఇంట్లో కూర్చొని ఏదో సందర్భంలో గొడవపడి పిల్లల్ని తండ్రి వెంట తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, అమ్మో వాళ్ళని చంపేస్తాడని భార్య కూడా నమ్మలేని స్థితిని సమాజంలో క్రియేట్ చేశాడు వెంకటేశ్వర్లు భార్యాభర్తల మధ్య ఉండే నమ్మకాన్ని కూడా హత్య చేసి వెళ్ళాడు. పిల్లల్ని మాత్రమే కాదు, భార్యాభర్తల మధ్య ఉండే నమ్మకాన్ని కూడా కిల్ చేసి వెళ్ళాడు. వెంకటేశ్వర్లు తీసుకునే నిర్ణయం 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల గుండెల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్ని తీవ్రంగా బాధిస్తోంది. ఇవాటికి కూడా గుర్తు చేసుకొని ఆ వీడియోని చూస్తున్నారు. మీరు సుమన్ టీవీలో చూడొచ్చు. జనం ఆ వీడియో కింద కామెంట్ చేస్తున్న భాషను వినొచ్చు. వాళ్ళు జనం చెప్తున్న మాటలు ఒక్కసారి చూస్తే మీరు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటారు. వెంకటేశ్వర్లే ఇంత కాఠిన్యమైన నిర్ణయం తీసుకుంటే, సొంత కన్న పిల్లల్నే చంపేయాలని వెంకటేశ్వర్లే ఒక కాఠిన్యమైన నిర్ణయం తీసుకుంటే, వెంకటేశ్వర్లు భార్య అంతకంటే కఠినమైన నిర్ణయం తీసుకుంది. కనీసం దయలేదు నాకు నా పిల్లలపైన అన్న చందంగా ఉంది ఆమె తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే భర్త అమాయకంగానో ఆవేశంలోనో పిల్లల్ని చంపేశారు, పర్లేదు. ఆ పిల్లల్ని చివరిసారి చూడొచ్చు కదా, ఆ పిల్లల్ని కడచూపు చూడొచ్చు కదా. వెళ్ళి నీ బిడ్డలు మళ్ళీ కనిపిస్తారా అమ్మా దీప నీకు ఆ బిడ్డలు? చిన్న గొడవ పెద్ద ఉపద్రవాన్ని సృష్టించవచ్చు. చిన్న గొడవ మీ కుటుంబంలో ఊహించని ప్రమాదానికి దారి తీయొచ్చు. కానీ చివరిసారైనా మీ బిడ్డలు చూడాల్సిందేమో, చివరిసారైనా మీ బిడ్డల్ని మీరు చూడాల్సిందేమో. నిజంగా ఎందుకు వెళ్ళలేదు దీప కుటుంబ సభ్యుల నుంచి, దీప తరఫు నుంచి వింటుంటే నేను ఆ పిల్లల్ని చూడలేను అటువంటి పరిస్థితులు అని చెప్తున్నారు. కానీ తల్లివి నువ్వే చూడకపోతే ఇంకెవరు చూస్తారు ఆ పిల్లల్ని? అనాథలా? మీ రక్తం పంచుకుని పుట్టిన పిల్లలు కదా, అనాథలా? ఇవాళ మున్సిపాలిటీ వాళ్ళు మీ 3 పిల్లలకి అంత్యక్రియలు చేశారు అంటే అనాథ శవాలకు చేస్తారు వాళ్ళు రెగ్యులర్గా. ఇవాళ మీ కుటుంబం, మీ సొంత పిల్లలకి ఇవాళ మీరు బంధువులు, ఎంతోమంది బంధువులు, ఎంతో పెద్ద కుటుంబం, మీ కుటుంబం అంతా ఆ పిల్లల్ని అనాథల్ని చేసి ఈ లోకం నుంచి పంపించేశారు. మీ భర్త ఆ పిల్లల్ని అమాయకులైన ఆ పిల్లలకి మరణశిక్ష విధించి అత్యంత కాఠిన్యంగా దయలేని క్రూరత్వంతో వాళ్ళని చంపేసి తను చచ్చిపోతే కనీసం ఆ చివరి చూపునకు కూడా మీరు వెళ్ళకపోవడం బాధాకరంగా ఉందంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు.
దీప బోరున విలపిస్తోంది, మనం చూస్తున్నాం. పెద్దబోయేపల్లిలోనే ఉందామె. పాపం ఆమె కన్నీళ్ళని తుడవటం ఎవరి వల్ల కాదు. ఆమె ఆ దుఃఖాన్ని ఎవరు తీర్చలేదు. నవమాసాలు మోసి కన్న పిల్లలు, ఆమె 9 నెలలు బిడ్డల్ని మోసి కనింది, ఎంతో అల్లారు ముద్దుగా పెంచింది. కానీ వాళ్ళని చివరి చూపు చూడాల్సిందేమో. ఇది బాధాతప్త హృదయంతో చెప్తున్న మాట. చివరి చూపు చూడాల్సిందేమో. వెళ్ళి ఆ పిల్లల్ని చూసుంటే నిజంగా నిజంగా ఖచ్చితంగా ఇంకొక తల్లిదండ్రి ఇటువంటి దుర్మార్గం చేయకుండా ఆమె మాట్లాడాల్సిందేమో. దయచేసి చాలామంది భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు. అరే, మీ భార్యాభర్తల మధ్య గొడవలకి పిల్లల్ని లాగకండి. నేను ఇవే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఈ సంఘటన నన్ను కూడా చాలా తీవ్రంగా కదిలించింది, కలచివేసింది. మీ మధ్య ఘర్షణలు వస్తే మీరే చూసుకోండి తప్ప మీ పిల్లల్ని లాగకండి. కొట్టుకోండి, మీరు ఒకరినొకరు చంపుకోండి అవసరమైతే, కానీ మీ పిల్లల్ని లాగకండి. దయచేసి మీ పిల్లలు మీరు కన్నారు, వాళ్ళని పెంచే బాధ్యత మీది. కానీ వాళ్ళని చంపే హక్కు మీకు లేదు. వాళ్ళని పెంచండి, మంచి భవిష్యత్తుని ఇవ్వండి. కానీ మీ ఎమోషన్స్కి, మీ ఇద్దరి మధ్య ఉండే పనికిరాని చిన్న చిన్న గొడవలకి వాళ్ళని బాధ్యులను చేసి వాళ్ళు చంపేస్తే ఏమొచ్చింది? సమాజం భరించలేనంత బాధ వచ్చింది. సమాజం క్షమించలేనంత చెడ్డ పేరు వచ్చింది. సమాజం కనీసం వెంకటేశ్వర్ని ఎంతో మంచి వ్యక్తి అని చెప్తున్నారు. వెంకటేశ్వర్లు ఊర్లో దీప కూడా ఎంతో మంచి వ్యక్తి అని చెప్తున్నారు. వాళ్ళిద్దరిని కూడా ఇవాళ సమాజం నిందించే పరిస్థితి వచ్చింది. దయచేసి నేను తల్లిదండ్రులందరికీ చెప్తున్నాను, ఈ సంఘటనలో చాలా బాధాకరమైన సంఘటన. నాగర్ కర్నూలులో నిన్న ఈ 3 పిల్లల్ని పోలీసులు మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పారు. బంధువులు వాళ్ళ ఊరికి తీసుకెళ్ళడానికి నిరాకరించారు. మున్సిపాలిటీ వాళ్ళు ఈ 3 పిల్లల్ని తీసుకెళ్లి స్థానికంగా ఉన్న ఒక శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేసి వాళ్ళని పూడ్చిపెట్టేశారు. ఆ పిల్లల శవాలను చూడడానికి ఆ తల్లి రాలేదు. దీప తల్లి రాలేదనే విషయాన్ని పోలీసులు ప్రకటించారు. బంధువులు కూడా వాళ్ళ బంధువుల ముందే ఇదంతా జరిగిందని తెలుస్తోంది. నిజంగా చివరి చూపుకు కూడా నోచుకోలేక, కన్న తల్లి చివరి చూపునకు నోచుకోలేక పిల్లలు అనాథ శవాలుగా సమాధైపోయారు. మీరేమనుకుంటున్నారు ఈ సంఘటన గురించి తెలిసిన తర్వాత? ఇటువంటి దుర్మార్గాలు, దురాగతాలు, ఇటువంటి దుష్టమైన నిర్ణయాలు, ఇటువంటి క్రూరమైన నిర్ణయాలు ఏ తల్లిదండ్రులు తీసుకోకూడదంటే ఏం చేయాలి? మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి.